హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరో వ్లాగ్తో వచ్చేసినాము. ఇదైతే పోయిన సండే వ్లాగ్ అనమాట. మా అక్క వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజు అసలు ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామంటే అసలు పనే తీరట్లేదు. ఎందుకంటే ఊర్లో పూట తిరుగుడు అవుతుంది. దీపావళి అయిపోయిందంటే మొత్తం ఫంక్షన్స్కి తిరుగుడు అయిపోయింది. నిన్నటికైతే పూల పనులు అయిపోయినాయి. 1 వీక్ వరకు అయితే ఏం పనులు లేవు. ఇక నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నా. టిఫిన్ అంటే ఇడ్లీ చేసిన, వడ చేసిన, 2 స్పెషల్స్. ఎందుకంటే ఎవరి ఇష్టమనే వాళ్ళు తింటారని చెప్పేసి. మా ఇంట్లో కొంతమందికి ఏమో ఇడ్లీ ఇష్టం, కొంతమందికి ఏమో వడ ఇష్టము. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళు తింటారని చెప్పి చేస్తూ ఉన్నా. ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చినాయి. ఎందుకంటే నైట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టినాయి కాబట్టి లేవగానే ఫాస్ట్గా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసి ఒక సైడ్ ఇడ్లీ ఒక సైడ్ వడ చేస్తున్నా. మా చిన్నకి అయితే ఇడ్లీ అంటే చాలా ఇష్టము. వానికి అప్పటికి ఆకలి అవుతుంది. 8:30 8:40 ఇట్ అవుతుంది. ఇక పిల్లలు కొంతమంది మా అక్క వాళ్ళ కొడుకైతే ఇట్లా పోసుంటే తినేదట. కాబట్టి ఫస్ట్ పిల్లలకి వేసిన తర్వాత పోసు అయితే చేసినాము. నేను ఎక్కువ క్వాంటిటీతో ఇట్లా టిఫిన్ చేయడం అంటే ఈసారే, లేదు అంటే మా ఇంట్లో మందం చేసినా కానీ ఈసారి మా ఫ్యామిలీ మొత్తం అంటే మా బావాళ్ళు, ఈ బావాళ్ళు, మా అత్తమ్మ, మేము అందరం కలిసాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసిన. కానీ కుదిరింది అనుకోండి, ఏది తేడా కాలేదు. కొంచెం చట్నీ ఫస్ట్ చప్పయింది పిల్లలకు, తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే సరిపోయింది. ఈ పిల్లలు అయితే టీవీ చూసుకుంటా తింటారు. వాళ్ళకి అదే ఎంజాయ్మెంట్. టీవీ చూడడం, లేకపోతే తినడం, ఆడుకోవడం, లేదంటే ఫైటింగ్ చేసుకోవడం. మా చిన్నోడు అయితే ఉత్తన్నప్పుడు అంటే నాకు పని లేనప్పుడు అయితే సైలెంట్గా మంచిగా టీవీ చూస్తాడు, ఆడుకుంటాడు. లేదు నాకు కొంచెం వర్క్ బిజీ ఉంది, లేదంటే ఇంకా పని ఇప్పుడు ఖచ్చితంగా నేను చేయాలన్నప్పుడు మాత్రం ఏడుస్తాడు, నా దగ్గరనే ఉంటాడు, లేదంటే ఎత్తుకోమంటాడు. ఇప్పుడు అట్లే ఎవరి దగ్గర పోతలేడు, నేను ఎత్తుకుంటూ ఊకుంటాడు. ఇక లాస్ట్ అయితే కొంచెం ఎత్తుకొని వాడైతే చేసేసిన. ఇక పిల్లలు తిన్నాక మేమైతే తింటాము. నేను, అత్తమ్మ, అక్క వాళ్ళు అందరం కలిసి. బావ కూడా మాతోనే తిన్నాడు వీడియో తీసినాక అనమాట. ఇక మా చిన్నోడు కూడా అప్పటివరకు ఏం తినలేదు, ఏడుస్తుండు. తినమంట తింటాడు, ఏం లేదు. లాస్ట్కి అయితే నాతో కూర్చోబెట్టుకుని మెల్లమెల్లగా బుద్ధ తెచ్చుకుంటే తినిపిస్తే ఇక తినడండి. ఎందుకంటే వాడు తింటేనే కొంచెం ఆడుకుంటూ నేను పని చేయగలుగుతా, లేదంటే ఇంకా బాగా చిరాకు తెప్పిస్తాడు. ఇక ఫైనల్గా నేను చేసిన టిఫిన్ అయితే తింటున్నా. నాకు ఇడ్లీ అయినా సరే, వడ అయినా సరే, దోశ, చపాతీ, రొట్టె ఏదైనా ఇష్టంగా తింటా. ఇలాంటి చిరుతిండ్లు అయితే. అన్నం అయితే కొంచెం తక్కువ తింటా కానీ నాకు 2 పూటలు 3 పూటలు అన్నం తిన్నప్పుడు ఇక నెక్స్ట్ డే అయితే అసలు తినబుద్ది కాదు. ఏదన్నా చపాతీ ఇట్లా చేసుకొని తినాలనిపిస్తుంది. నేను వెంటనే చేసుకొని తింటా. ఇక మాకైతే ఇప్పుడు వరకైతే పని అంతా కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం రిలాక్స్గా తింటున్నాము. ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి తింటాం మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ తినగలుగుతాం. ముచ్చట పెట్టుకుంటా. నిజమా కదా? బాబాకు కూడా కొంచెం పని ఉండే, బయటకు పోయి వచ్చిన తర్వాత మాతో కలిసి తింటుండు. ఇలాంటివన్నీ తింటప్పుడు మంచిగా ఉంటుంది. చేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చేసిన తర్వాత ఏంటంటే ఆ ఇబ్బంది అంతా మర్చిపోతుంది తినేటప్పుడు. మా చిన్నోడైతే ఈ మధ్యలో కెమెరాని చూస్తే కొంచెం ఎక్స్ప్రెషన్ చేయగలుగుతుండు, లేదంటే వీడియో తీసేటప్పుడు సపోర్ట్ చేయగలుగుతుండు. నేను వాని దిక్కు కెమెరా పెట్టాను అనుకో, వాని మొహాన్లో ఎక్స్ప్రెషన్ ఇట్లా అంటాను చూడండి. నేను చెప్పిన కదా, అక్కడికి ఇలాంటి డిఫరెన్స్ అయితే చాలా వచ్చినాయి. అప్పుడైతే ఎవ్వరి దగ్గరకు పోయేవాళ్ళు కాడు. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ దగ్గరికి ఇట్లా పోతుండు. చూడరు వాని ఎక్స్ప్రెషన్. వాడు ఏదో చేస్తా అన్న ఫీలింగ్లకైతే వచ్చిండండి మా వాడు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చూడరు వాని ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటాడు, తలకాయని ఇటు అటు, లేదంటే మమ్మీ తినిపి అమ్ అంటాడు. అయిపోయినాక నోట్లో బుక్క కూడా మమ్మీ అంటాడు. టిఫిన్లు అయితే వేసేసినాం. కడుపుండా అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకోండి. ఇవి ఉన్నాయి. ఇక ఇడ్లీ ఏమో లాస్ట్ ఒక ట్రిప్ ఉంది మీకు. ఇది ఇట్లా ఉంచిన వేడి ఉంటుంది అని చెప్పేసి ఇవి ఉన్నాయి. ఇక కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ టిఫిన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎందుకు లంచ్ పోవాలి కదా. లంచ్కి ఏం చేసుకున్నాం అనుకుంటే నేను చెప్పిన ఆల్రెడీ బిర్యానీ చేసుకున్నామని చెప్పి బాగా బిర్యానీ కోసం ఇట్లా కొట్టించుకొచ్చిండు. తర్వాత ఇదేమో పకోడీ కోసం. ఇది కేజీ, అది 2 kg కదా. ఇది కేజీ, ఇది 2 kg. ఇది బిర్యానీ, అది పకోడీకి. కాబట్టి ఒకటిసారి అన్ని కలిపేస్తా చెప్పి ఒకటిసారి పెట్టేసుకున్నాం. ఇక వండేసరికి కూడా పిల్లలు రిలాక్స్గా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక తిన్నాం కాబట్టి. ఇంకోటి ఇవన్నీ చేసరికి ఎవరైతే మళ్ళీ కొంచెం టెన్షన్ అయినా ఉంటాయి. తిననాక పిల్లలు తినాక వేసేస్తున్నాం బాగా. పెరుగు తయారైందా? పెరుగు పొద్దుకు తోడేసిన. ఇగో చూపిస్తా. ఇంకో పెరుగు అనేదాన్ని ఒక 1/2 లీటర్ పాలు వచ్చి ఇట్లా కాబట్టి ఇట్లా తోడేసినావు గడ్డ పెరుగు. పొద్దుకి వేసిన. ఇది కిలో ఉంది కదా. సపోర్ట్ ఒక్కరు తినరు. మనం స్పైసీ ఉన్నది సపోర్ట్ కారం ఉంటే వాళ్ళు తినరు. ఈ బిర్యానీకి అయితే అన్ని రెడీ చేస్తున్నా. నేను ఈ క్వాంటిటీ అయితే చేసిన, దీనికంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వేసిన. ఒక 4 కిలోల చికెన్తోని ఇట్లా ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్కి అయితే ఇంతకుముందు చికెన్ వండినా కాబట్టి నాకు ఇంత పెద్ద పని ఏమి అనిపించదు. ఈ బిర్యానీ వండు అంటే చేసి అలవాటు అయిపోయింది.
ఫస్ట్ రాలే కానీ ఇప్పుడు చేసి అలవాటైంది కాబట్టి ఈజీగా చేసేస్తాను నేను బిర్యానీ అయితే. ఇక పకోడీ కూడా మస్తు రోజులు అవుతుంది. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారేమో చేసుకున్నాము, మళ్ళీ ఈ రోజు పిల్లలకి ఇష్టమని పకోడీ కూడా చేస్తున్నా. 10 days బ్యాక్ అయితే ఇట్లా మేము బిర్యానీ చేసుకున్నామని మా ఊరు కాడ అట్లా షార్ట్ అయితే పెట్టినా, దాని కింద అక్క ఫుల్ రెసిపీ పెట్టారా లేదంటే ఫుల్ వీడియో పెట్టరా అని అన్నారు. లేకపోతే షార్ట్లోనైనా ఫుల్ వీడియో అయినా చేసి పెడతా. బిర్యానీ అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. బయట పోయి తినకంటే ఇంట్లో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు, ఇష్టంగా 2 పూటలు తినొచ్చు. బయట తింటే మాత్రం పైసలు ఎక్కువ పెట్టాలి, ఒకటే పూట అది మళ్ళీ అది ఫ్రెష్ ఇస్తుందా తెలియదు, ఏది ఇస్తుందా తెలియదు. మన చేతులతో మనం చేసుకుని తింటే ఒక్కసారి మిస్టేక్ అయినా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాము. ఎందుకంటే ఒకసారి తప్పు పోతే ఇట్లా తప్పైందని చెప్పేసి. వీళ్ళకి ఏం లేదండి పెద్దగా ఏం పట్టే ఒక అంటే పెరుగు, ఆయిల్, తర్వాత ఉల్లిగడ్డలు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి. కానీ మామూలుగా కూరలా మనం చికెన్ కూర ఉన్నామనుకో కారం, ఉప్పు, పసుపు, అల్లిగడ్డ అవన్నీ వేసేటేనే. ఓన్లీ చెప్తున్నా కదా, నూనె, ఆనియన్స్, పెరుగు, ఇక మాల్ మసాలా అన్నీ వేసేటి, మసాలా పొడి ఇట్లా. కొంటే ఎక్స్ట్రా ఏంటంటే మిరియాల పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. చూసుకొని వేయాలి, మిరియాలు అంటే కొంచెం ఘాటు కాబట్టి చూసుకుని వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఇంకోటి ఫ్రెష్గా పట్టిన అల్లిగడ్డ వేస్తే కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం బయట తినే బిర్యానీ కంటే ఇంట్లో తినే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. పకోడీ అయినా ఎంత బాగుంటుందో తెలుసా, మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి. పిల్లలకైతే ఇష్టంగా పెట్టొస్తుంది పకోడీ చేసి. కాదంటే మనం ఇట్లా ఫస్ట్ కారం ఉప్పు కలుపుకొని ఒక గంటన్నర సేపు పక్కన పెట్టుకుంటే ఏంటంటే స్మూత్ అయితే పీసులు 2 గంటలైనా సరే. లేదంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నేను మా ఇంటికి ఉన్నప్పుడు నేను పొద్దున కొంచెం నైట్ కొంచెం వండేది ఉంటుందంటే మా అక్క వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టి వచ్చేదాన్ని. నైట్ చేస్తే ఏంటంటే అది కొంచెం స్మూత్నెస్ ఉండేది. ఫ్రిడ్జ్ ఉంటే ఇట్లా మొత్తం కారం ఉప్పులు మసాలాలు మనం అనుకున్నవి వేసి మంచిగా కలిపి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి వండి చూడండి, లేదంటే పకోడీ వేసి చూడండి ఎంత బాగుంటుందో. అలా తీస్తే అలా పిల్లలు తానం చేస్తారు బోర్ వేసుకొని బోవ తినే టైం అయింది అయినా కానీ ఎగురుతారు. ఎందుకంటే టిఫిన్ చేసారు ఏంద్రా. సరే గ్యాస్ పై అయితే ఇంట్లో పెట్టినాము. కానీ ఇంకోటి మేము చేస్తాం ఇంట్లో పెట్టినప్పుడు ఏంటంటే ఈ బండలు కాబట్టి కింద మనం ఏమన్నా క్లాత్ ఎంత దొడ్డు వేసి పెట్టాలి. నేనైతే మ్యాట్ వేసిన, ఇది దొడ్డు మ్యాట్ కాళ్ళ కింద మ్యాట్ వేసి పొయ్యి పెట్టిన. ఓకేనా, ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చికెన్ అయితే ఫస్ట్ కొంచెం ఉడికిస్తున్నాం బిర్యానీ కోసం. కొంచెం లైట్గా ఒక 50% ఉడికిస్తున్నాం. అవి సైడ్ ఉడుకుతుంది, అవి పెడితే అప్పుడు దమ్ పెట్టినప్పుడు ఉడుకుతుంది అంట ఏం కదా దింపుతుంది కానీ అది బియ్యము చాలా ఈయన ఇడ్లీ తింటాడా మరి? పెట్టి ఇడ్లీ తింటా అంటాం. మా చిన్నబావ లేడు, మేము అందరం తిన్నా కానీ ఇడ్లీ ఇట్లా మా చిన్నబావ పొద్దున్న లేడు. ఇవన్నీ మసాలాలు ఇంకేం పార్కులు అన్న కల్పదారు ఇక నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి నేను చైర్ వేసుకొని వంట చేస్తున్నా. ఇంకోటి లేయర్ లెక్క వేస్తున్నా, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం లేయర్ లెక్క వేస్తున్నా. రైస్ అయితే దానికి నిండిపోయిందండి, కొన్ని వాటర్ తీసిన పొంగిపోతున్నాయి అని చెప్పి కొంచెం పలుకు ఉంది. 60-70% అయితే రైస్ ఉడికింది చాలు మనకు. 80% అయినా సరే అంటే దాన్ని పట్టుకొని కొంచెం అంటే మనము 60-70% ఉడికితే కొంచెం పైనకల్ వాటర్ వేయాలి. 90% కుక్ అయింది అనుకో అప్పుడు అవసరం లేదు. కానీ 90% కుక్ చేసిందంటే చికెన్ కూడా 80-90% కుక్ చేయాలి. ఏదైనా రైస్ను చికెన్ సేమ్ క్వాంటిటీలో కుక్ చేస్తే మన దమ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇవ్వచ్చు అనమాట. దాన్ని బట్టే మనం రైస్ని కుక్ చేసుకోవాలి. కింద ఒక లేయర్ వేసేసి పైన ఒక లేయర్ వేసేసి రైస్ వేసిన. ఇక మా అత్తమ్మ గిట్లా మళ్ళీ వైట్ రైస్ వండిన, చిక్కుడుగా కూర వండిన. మా అత్తమ్మ నాన్ వెజ్ తినేది కాబట్టి కొంచెం పెరుగు, ఇదైతే నెయ్యి అండి, నెయ్యి మొత్తం టోటల్ నెయ్యి. దాంట్లో పసుపు వేసి పైన పోస్తున్నాను. నేనైతే కలర్ అస్సలు వాడానండి బిర్యానీ చేస్తే. చాలామంది వీడియోలో అక్క మీరు అంతా కలర్ వేసారు అది హెల్త్కి మంచిది కాదని కొంతమంది అంటే మా గురించే పెడతారు. కానీ నేను అస్సలు ఫుడ్ కలర్ అనేది వాడను. నెయ్యిలా పసుపు వేసి లేదంటే నూనెలో పసుపు వేసి కాగబెట్టి ఇట్లా పోయండి. సేమ్ మనం ఫుడ్ కలర్తో ఎట్లా వేస్తామో అట్లుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెయ్యితో ఇంకా బాగుంటుంది నూనె కంటే. కాబట్టి ఇదంతా నెయ్యిలో మంచి పసుపు వేసి కాగబెట్టి పోసిన.
ఇక నేను చెప్తున్నా కూల్గానే చేసేస్తున్నా, నాకు అసలు టెన్షన్ ఏం లేదు. తర్వాత మీద ఫ్రైడ్ ఆనియన్స్, గొలిచిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏది ఉంటే అది వేయచ్చు, లేకుంటే లేదు. ఈ వాటర్ అయితే నేను బియ్యం కుక్ చేసిన కదా, ఆ వాటర్ ఏంటంటే పోసిన. నేను 60% ఉడికిందని చెప్పిన కదా, 60-70% అయితే రైస్ ఉడికింది. చికెన్ కూడా ఒక 50% ఉడికింది కాబట్టి మంచి కుక్గానికి కింద బేస్ కూడా మాడిపోదు. ఈ వాటర్ ఖచ్చితంగా పోయినండి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఈ వాటర్ అంటే పోస్తేనే కింద బేస్ అనేది మాడిపోదు. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయింది, తీసుకొని పోతున్నాము. కానీ అంతకన్నా ముందు చెప్పాలండి, నేను వంట వేసేంత వరకు అంటే పొద్దు నుంచి వంట అయ్యేంతవరకు అంత మంచిగా ఉన్నాగా సడన్లీగా అంటే పెయిన్ అయితే వచ్చింది, కడుపు నొప్పి నాకు. నేనైతే ఇక 1/2 అవర్ సేపు ఇంటికనే ఉన్నా. మా పిల్లలందరూ మా వాళ్ళందరూ అయితే పార్కు ఆల్రెడీ పోయేసారు, ఆడ ఆడుకుంటారు. నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈ తర్వాత మళ్ళీ నేనైతే పోయినా. బాగా నన్ను తోలుకోనికి వచ్చిండు, కొంచెంసేపు ప్యాన్ కింద పడుకున్నా. నేను నాకు కవర్ అవుతున్నా లేదా, మళ్ళీ పోతాను లేదా, అందరు పిల్లలు ఎంజాయ్ చేస్తాను ఆడిపోయారు, నేను ఈడున్నాను, కొంచెం టెన్షన్ పడ్డా. ఇక ఫైనల్గా కొంచెం కూల్ అయినా, నిమ్మరసం తాగినాక కొంచెం సెట్ అయింది నాకు. ఇక అప్పుడైతే కొంచెం కూల్ డ్రింక్స్, తర్వాత ఇస్తరాకులు ప్లేట్ ఉంటాయి అవి తీసుకోవడానికి అయితే వచ్చినాము. బాగా అయితే కూల్ డ్రింక్స్ తీసుకుంటూ వచ్చి బండెక్కిడు, ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తరాకులు అయితే తీసుకోలేదు. ఇక మళ్ళీ వచ్చి తీసుకుంటున్నాము. ఇవైతే మాకు ఇక్కడనే దొరికినాయి మా దగ్గరనే, ఇక మళ్ళీ ఊళ్ళోకి ఏం పోలేదు. ఇక ఫైనల్గా మేము కూడా పార్క్ వచ్చేసినాము. ఇక్కడ అసలు ఏం చేసినాము, ఎలా ఎంజాయ్ చేసినామో నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బై బాయ్.